ఈ రంజాన్‌లో నైట్ పూట నేను మసీద్‌కెళ్తున్నానని ప్రతి ఒక్కరికి తెలుసు కదా! నేను మసీద్‌కి వెళ్ళేదనమాట. అక్కడే నిలబడుకొని బండిలో కూర్చున్నాను. ఆడ ఒకటి జరిగింది చూపిస్తా చూడండి. ఈ చెట్ల పైన బెల్లాయిలు ఉన్నాయన్నమాట. ఈళ్ళు చె చె కట్టి తీసుకొని కొడతా ఉన్నారు. ఏందో అనుకోని నేను పట్టించుకోలేదనమాట. మళ్ళా చూస్తా ఉంటే వాలీబాల్ ఎలా ఆడుకుంటారో అలా ఇసిరి యేసుకుంటున్నారనమాట. చిన్న పిల్ల గాని అది ఎగిరిపోలేదనమాట. వాళ్ళని అడిగితే మాకు తెలీదు ఓళ్ళు గాని, ఈళ్ళు గాని అంటున్నారు పాపం. దాని గుండె ఎలా కొట్టుకున్నదంటే ట్రైన్ ఎంత స్పీడ్ పోతదో అంత స్పీడ్‌గా కొట్టుకున్నది దాని గుండె. నాకు చూసి తట్టుకోలేక పాపం అనిపించింది. నేనైతే తీసుకొని ఎళ్లి ఏరే చెట్టు మీద నేనైతే పెట్టాను. నా ఎనకైతే వస్తున్నారు చూసారు కదా! ఆ కత్తితో కొట్టి చెట్టు మీద ఉండేదాన్ని కొట్టి కిందకి దించి ఈళ్ళు ఇసిరి యేసుకుంటున్నారనమాట. 10 మంది నిలబడుకొని చుట్టూరు. నేను పోయేళ్ళకల్లా అందరూ పోయినారనమాట. మళ్ళా చూడండి నా ఎనకనే వస్తున్నారు దాన్ని తీసుకోవడానికి. నేనైతే దగ్గరలో వదలలేదనమాట. రోడ్డు అవతల చెట్టు ఒకటుంటే చెట్టు పైన వదిలేసాననమాట. దాన్ని గుండు కొట్టుకునేది చూస్తా ఉంటే పట్టుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఎగరలేకున్నది పిల్లగానది పాపము. కనీసం పైకి గూడా ఎగరలేకున్నది. నడుస్తూనే ఉన్నది. ఇంక సాధ్యం గాకనే నా చెట్టు మీదైతే వదిలేసాను. మా మేడం వచ్చాక